అంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, రాజ్యాంగం మనకేం చెప్తోంది? ఏ వ్యక్తికైనా ఎక్కడైనా నివసించే హక్కు ఈ భారతదేశంలో రాజ్యాంగం మనకు కల్పించింది. దయచేసి దాన్ని ఎవరు ముందుగా మర్చిపోదు. రెండు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించి ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మీరు చూస్తే మొన్న మా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన తర్వాత లాస్ట్ ఆవిర్భావ సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు సభని ప్రారంభిస్తూ నా తెలంగాణ కోటి రతనాల వీణ గద్దరన్న ఆట పాట నాకు ఉద్యమ స్ఫూర్తిని నేర్పింది. మనం రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ రోజు అందరూ బాధపడ్డాం. ప్రత్యేకించి ఇప్పుడు ఒక తెలంగాణలో పుట్టిన బిడ్డగా నేను కూడా చెప్తున్నాం, నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒక పరిస్థితి నుంచి, ఒక బాధ నుంచి మనం మన తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినాం. ఆ రోజున పాలనలో ఎవరున్నారు? 1200 మంది బిడ్డల బలిదానాలను ఎవరు తీసుకున్నారు? ఏదో ఈ రోజున వచ్చి చెప్తున్నాం కదా, మాకు తెలంగాణ మీద వల్లమాలయ ప్రేమ ఉందని చెప్తున్నారు. మరి వల్లమాలయ ప్రేమ ఉంటే అన్ని బలిదానాలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలా? ఉద్యమాలు జరగాలా? అదేవిధంగా మీరు తెలంగాణ సాధించినటువంటి విధానం గురించి కానీ ఇక్కడ జరిగినటువంటి పరిస్థితుల గురించి కానీ మీరు మాట్లాడొద్దండి దయచేసి. ఎందుకంటే తెలంగాణ కోసం మేము ఏ రకంగా పోరాటం చేస్తున్నాము, తెలంగాణ కోసం మేము ఏ రకంగా కష్టపడ్డాము, ఆంధ్ర పెత్తందారుల నుంచి మేము ఈ తెలంగాణను ఏ రకంగా రక్షించుకున్నామో మరి మీకు తెలుసో మీరు మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పండి, అంతేగాని మీరు తెలంగాణ బలిదానాలు ఇవన్నీ వాటి గురించి మాట్లాడకండి. అవన్నీ జరిగింది మీ ఆంధ్ర పెత్తందారుల వల్లనే. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం ప్రజల్లో ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. రైట్, ఒక్క నిమిషం. శిరీష గారు జనసేన పార్టీ నుంచి వచ్చిన ఈ ప్రకటన